మొదలెట్టేయమంటారా? జైల్లో రావణ్ కోరికలు, జైలు అధికారులు షాక్. వీటి గురించి మీకు కూడా తెలిసే ఉంటుంది. ఏం అడిగాడంట? చాలా బాధపడ్డాడంటండి, ఊరుని ఏడ్చాడంటండి. భాష బాగుండాలి, నోరు బాగుండాలి, పదం బాగుండాలి. మాకు బూతుల గురించే కానీ అనుభూతుల గురించి తెలదా. అతను కొన్ని పుస్తకాలు కావాలని అడిగాడంట సార్. ఏంట్రా? నాకు దస్తా పేపర్లు బస్తా పెన్నులు కావాలి. దేనికి? ఆత్మకథ రాసుకోవటానికి. ఆ పుస్తకాలు కావాలంటే అది కూడా తెచ్చిచ్చారు. ఇదిగా ఆ రైటర్ దగ్గర నుంచి 4 పెన్నులు పేపర్లు అడిగి తగలేంటరా, ప్రేతాత్మకథ ఏదో రాసుకుంటాడంటాడు. అక్కడ ఉండేటటువంటి సిబ్బందిని చూసి ఒక రకమైనటువంటి స్మైలు, దాంతో పాటు తనలో తానే మాట్లాడుకోవడం. గమన పక్కన ఉన్న ఇంద్రాసేన నాయుడు ఏమన్నా అతను ఏదో హ్యాపీగా ఉన్నాడు అంటే అతను కమన్న నమ్ముకున్నటువంటి రావణ్ ఏమన్నా జైల్లో ఉన్నాడు. అసలు ఎంటైర్ ఇప్పుడు కీ ఎపిసోడ్ మొత్తం ఈ గమన చుట్టూతే తిరుగుతుంది. ప్రశ్నించేవాడు పుల్ అయితే క్వశ్చన్ చేసేవాడు వేటగాడు అవుతాడు. ఆ వేటగాడే రావణ్. వేటగాడా అంటే ఆడు కొత్తగాడు బాణం వేసుకుంటాడా? రావణ్ పైన ఇన్వోక్ చేసిన సెక్షన్స్ ఏంటి? 111 ఎందుకు? అది చూడండి. సనాతన ధర్మాన్ని ఒక్కొక్కసారి కొంతమంది ట్రోల్ చేస్తూ సన్నాతుల ధర్మం అని చెప్పని అంటారు. ఇది కేవలం పొగరు. కొన్ని ఏరియాలో దీన్నే బల్బ్ అని కూడా అంటారు. ఎక్కడో బంగ్లాదేశ్ లో పుట్టిన లేఖనాకుడుకులు హిందువులు మహాభారతం తీసుకొచ్చి ద్రౌపదిని చీరలాగారు, మన ఇతిహాసాలు చెప్పి అని చెప్పి చెప్పరా నా కొడక. రాజ్యంలో తరిమించుకొని రాముడు అని చెప్పనంటే ఎలా ఉంటది? రాజ్యంలో పోండని చెప్పని తరిమించుకొని అడవిలో అడుక్కు తిని. రామాయణంలో సీతను వదిలేసిన రాముడి గురించి నువ్వు చెప్పాలి, చేపించరా? ఈ రోజు అగ్ని ప్రవేశం చేపించరా నా పడక? సీతని వదిలేసిన రాముడిని ఆదర్శంగా తీసుకుని ఈ రోజు ఎంతమంది భర్తలు వాళ్ళ భార్యను అగ్ని ప్రవేశం చేపిస్తారని చెప్పని రోడ్డు మీద అడగరా నా పడక? పూజారులు వాటాల కోసం, ఆ చందాలు వేసి ఆ డబ్బాల కోసం, చందాలు వేసుకునే డబ్బాల కోసం కొట్టుకొని వస్తున్నారు. నా కొడక, పెంట తినే నా కొడక, వచ్చేసిన అనామకం నా కొడక, అడుక్కు తినే నా కొడక, కొడక దొరుకుతావు. ఇది ప్రతీకార ప్రభుత్వం కాదు అని, కానీ చేతగారి ప్రభుత్వం నేను చెప్పాల, గుర్తుపెట్టి. నోటికి వచ్చినట్టు మాట్లాడితే నీకు వింట నాకు ఓపిక పోయింది. ఇంకా మీరు అంటారు కదా ఏం చేస్తాం ఇప్పుడే తీసుకెళ్తున్నారు. అంటే కట్టుకున్నోడేమో కోసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు, నమ్ముకున్నోడేమో జైల్లో ఉన్నాడు, మరి కోరుకున్నోడు మాత్రం పక్కనే ఉన్నాడు. రామ్, అర్థం చేసుకో, నువ్వు విశేషాలు వేయద్దు. ఏమిట్రా ఇది? చేతులు కోసుకుంటున్నాడు కత్తితోటి కస కస కసమని. మరి ఆమె ఏం చేస్తుంది? చూస్తా ఉంది. వీడియో తీసేది ఆవిడే అనమాట. ఊహిస్తేనే భయంకరంగా ఉంది. ఆమె వీడియో చేస్తుందా? కానీ వాళ్ళింట్లో ఇతని చేతులు కోసుకున్నంటే వాళ్ళింట్లో ఇంద్రసేన నాయుడు ఏం చేస్తున్నాడు గమన్ దగ్గర? గమనతో ఉన్న అసలు భర్త ఏమన్నా చేయి కోసుకున్నాడు. గమన పక్కన ఉన్న ఇంద్రసేన నాయుడు ఏమన్నా అతను ఏదో హ్యాపీగా ఉన్నాడు. చింత చెట్టు కాడ ఉన్న చింతామణి, నీకు చింతకాయ తెచ్చినానే చింతామణి, నిన్ను చింతకాయతో ఈ రావణాసురుడు ఛానల్ ఏదైతే ఉందో తన చెల్లిగా చేరిన శూర్పణఖ. ఏంటి బాబా అన్న ఇంకోసారి అన్న? శూర్పణఖ, సారీ, శూర్పణఖ అంటే ఫీల్ అవ్వకండి. రావణాసురుడు చెల్లెల పేరు శూర్పణఖే. తప్పదు ఇంకా మనకి. ఇంకా దీని అమ్మ ఈ మగ ముండా కొడుకులతోటి తిరిగి నా బతుకు మొత్తం సంకనాకి పైన. నీకు
కూర్చుని ఆర్ఎస్ఎస్ ని కూడా ఎక్స్ట్రీమ్ వింగ్ అని చెప్పి దాని తర్వాత జగన్మోహన్ రెడ్డిని వెళ్ళి కలిసింది. ఇదంతా నీ ట్రైనింగే కదరా? నాకు ఆయనకి అసలు సంబంధం వచ్చాం నేను మాకు సపోర్ట్ వచ్చినందుకు వి థ్యాంక్ యూ సో మచ్ జగన్ గారు అండ్ ద ఎంటైర్ వైఎస్ఆర్ సిపి టీమ్. సార్ నన్ను నిల్వ చేయకండి సార్, మీకు దండం పెడతాను.